ఉరవకొండ నియోజకవర్గంలో 7 దశాబ్దాల చరిత్రను పయ్యావుల సోదరులు తిరగరాశారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గ ప్రజలకు అత్యంత చేరువవుతున్నారు. 1994లో పయ్యావుల కేశవ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి ఉరవకొండ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్గా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కార్యక్రమాలపై అనంత టీవీ ప్రత్యేక కథనం. ఉరవకొండ పట్టణ జనాభాలో ద్వితీయ స్థానంలో ఉన్న ముస్లిం మైనారిటీ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పయ్యావుల సోదరులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత 70 సంవత్సరాలుగా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ ప్రజాప్రతినిధి చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చేసి చూపించారు. ఉరవకొండ పట్టణంలో దాదాపుగా ముస్లిం మైనారిటీలు 10,000 నుంచి 15,000 జనాభా కలిగినటువంటి అతిపెద్ద పట్టణము. మరి దాంట్లో ఇప్పుడున్నటువంటి మన ఎమ్మెల్సీ గారు పయ్యావుల కేశవ్ గారు మరి అభివృద్ధితో ముందుకు దూసుకుపోతున్నారు. ఎందుకంటే ఉరవకొండ పట్టణంలో మైనార్టీలకు సంబంధించి షాదీఖానా విషయం అయితేనేది, అదేవిధంగా మసీదులకు నిధులు కేటాయించడం విషయంలో అయితేనేది, మరి మసీదుల అభివృద్ధి కోసము మైనార్టీల అభివృద్ధి కోసము ముందుకు పోతున్నారు. కాబట్టి అదేవిధంగా మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి అన్ని విధాల మైనార్టీలని ఈ దుల్హన్ పథకాలు అయితేనేముంది, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించడంలో విషయం అవుతుంది. ముందంజలో ఉన్నందుకు మైనార్టీల తరఫున అతనికి ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉరవకొండలో పేద ముస్లింలు వివాహాది శుభకార్యాలు జరుపుకునేందుకు 40 సెంట్ల స్థలంలో షాదీఖానా నిర్మాణం కోసం 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఈద్గా మైదానం అభివృద్ధి కోసం 40 లక్షల రూపాయలు, జామియా మసీద్ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయలతో పాటు జైనబ్బీ దర్గా అభివృద్ధి కోసం 15 లక్షల నిధులు ఎమ్మెల్సీ కేశవ్ తీసుకువచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇమాములు, మౌజన్లకు టీడీపీ ప్రభుత్వం గౌరవ వేతనాలను అమల్లోకి తెచ్చింది. దీంతో పయ్యావుల సోదరులకు అడుగడుగున ముస్లిం మైనారిటీలు నీరాజనాలు పలుకుతున్నారు. దుల్హన్ పథకం ద్వారా ముస్లిం మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం 50,000 రూపాయలు అందించడంతో ఇంటిల్లిపాది ముస్లిం మైనారిటీలు పయ్యావుల సోదరులను ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పార్టీలకు అతీతంగా పట్టణంలో మైనారిటీలకు అందుబాటులో ఉంటూ పయ్యావుల సోదరులు తమ సేవలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మైనారిటీ సోదరిమణులకు హృదయపూర్వక నమస్కారం. స్ట్రీట్ పనులు మొదలవుతాయి. శరవేగంగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా మనం మళ్ళా స్థలం పెంచినాం. స్థలం అంటే బిల్డింగ్ ని పెంచినాం. ఫస్ట్ ఇచ్చిన డిజైన్ నాకు సన్నగా అనిపించింది. మళ్ళా మన దేవాంగ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఒకసారి పోయి చూసుకొని రమ్మని చెప్పి కనీసం ఆ సైజు ఉండాలా, దానికన్నా ఒక 2 ఇంచులన్నా పెద్దగా ఉండాలి కానీ చిన్నగా ఉండకూడదని చెప్పి ఇప్పుడు సైజు పెంచినాం. మళ్ళా ఏమన్నా డబ్బులు తక్కువ అయితే కూడా ఇంకా అదనంగా తీసుకొస్తాం. టౌన్ లో ఈ జిల్లాలోనే మైనారిటీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫంక్షన్ హాల్ అయ్యేలాగా తయారు చేస్తామని కూడా చెప్పాం. ఎందుకంటే పేదరికంలో ఇండ్ల దగ్గర స్థలం లేక 1వ వార్డు కానీ 2వ వార్డు కానీ 3వ వార్డు కానీ పెండింట్లు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఆడబెట్టాలో కూడా తెలీదు. ఈడే వచ్చిన వాళ్ళకి రూములు కూడా కడతాం పైన. మీరు కూడా గెస్ట్ల మాదిరి వచ్చి ఈడ హ్యాపీగా పెండ్లి చేసుకుని ఇంటికి పోయేటట్టు షాదీఖానా తయారైతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టు తయారు చేస్తాం. అట్లానే మన ఈద్గాని మళ్ళా కొత్తగా నిర్మించుకునే దానికి కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి దాంతో పాటు మీ గ్రౌండ్ అది ఇంప్రూవ్మెంట్ చేసుకొని పనులు ప్రారంభించమంటున్నాం. మరి అట్లానే జామియా మసీదుకు కూడా మనం డబ్బులు శాంక్షన్ చేసినాం.
అది కూడా పని వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నారు. డబ్బుల కన్నా ముందు పని కంప్లీట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి అట్లానే దర్గా మనందరికీ కూడా ఇష్టదైవమైనటువంటి జైనబీ దర్గాలో కూడా కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశాం. ఆ పనులు కూడా ఫాస్ట్ గా చేసి కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతూ, మరి టౌన్ లో మైనారిటీ సోదరులకి రాబోయేటువంటి రోజుల్లో నేను ఒకటే సందేశాన్ని ఇస్తున్నాం. మహిళలు చాలా మంది ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఈ ప్రాంతానికి భూములకు నీళ్లు తెచ్చేదానికి కష్టపడ్డాను నేను. ఈ 5 ఏళ్లు ఉరవకొండ తాలూకాలోనే మొత్తం 2 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తున్నాం అనేటువంటి తెలియజేస్తున్నాం. మన టౌన్ లోనే ఖర్చు పెడతారు, మన టౌన్ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు మీరు చూశారు టౌన్ లో అప్పుడే సెంట్ మెయిన్ రోడ్డు మీద 25 లక్షలు 35 లక్షలకి వెళ్ళిపోయింది. యాడో బళ్ళారికి పోదామా, అనంతపురం పోదామా అనేది కాకుండా మనూరులో పుట్టి పెరిగిండే పిల్లలు మనూరులోనే సెటిల్ అయ్యేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పిస్తాం. టైలరింగ్ లో గార్మెంట్ ఫ్యాక్టరీని ఈ 5 ఏళ్లు నీళ్లు తేవాలనుకున్నాం, తెచ్చాం. నెక్స్ట్ 5 ఏళ్లలో టౌన్ కి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. చేనేత సోదరులకి, మహిళలకి, మైనారిటీ మహిళలకి ఉపయోగపడేటట్టుగా పెద్ద ఎత్తున గార్మెంట్ సంస్థల్ని తీసుకొస్తున్నాం. కనీసం 5,000 నుంచి 8,000 మందికి ఉద్యోగాలు కల్పించేటట్టు టౌన్ పక్కన ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి రోజులు ఎన్నికల సీజన్, ఇంకా 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎవరు ఉపయోగపడతారు, మన తలరాతల్ని, మన కుటుంబాల్ని ఎవరు బాగా చూసుకుంటారు అనేటువంటిది ఆలోచించి ఓటు వేయమని కోరుతున్నాను.